విధంగా ఉక్రెయిన్లో రష్యా యుద్ధం చేస్తుంది అనటంలో పేరుకు మాత్రమే. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ భూభాగంలో నాటోతో యుద్ధం చేస్తుందంటేనే సమంజసంగా అనిపిస్తోంది. మొదటి నుండి జరిగిన పరిణామాలన్నీ దీన్నే రుడి చేస్తున్నాయి. అంతర్జాతీయ కోర్టులో పుతిన్ అరెస్టు వారెంటీ నుండి ఇప్పుడు నాటో దేశాలపై ఒత్తిడి తేవటం వరకు EU, అమెరికాలు చాలా ప్లాన్డ్గా వెళ్తున్నాయి. అయినా ఏం లాభం? అక్కడ పుతిన్ మరి వారు ఏ సైడ్ అయినా పుతిన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లే ఉన్నాడు. నిజానికి ఈ యుద్ధంలో రష్యా విజయం ఒక విషయంపై ఆధారపడి ఉంటాయి. ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి నాటో భాగస్వామ్య దేశాలు సిద్ధంగా ఉండి ఏకతాటిపై వచ్చే నిర్ణయాలు తీసుకుంటే ఉక్రెయిన్ మైదానంలో నాటో విజయంగా చెప్పుకునే అవకాశం ఉంది. అలా కాకుండా నాటో దేశాలు ఒక్కటొక్కటిగా వెనకడుగు వేస్తే అది ఉక్రెయిన్ ఓటమి కాదు, నాటో వైఫల్యమని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఇదే వాదనను యూరోపియన్ యూనియన్ బలంగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా మొదటిగా రష్యాలో చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలను మాత్రమే కొట్టడానికి నాటో ఆయుధాలను ఉక్రెయిన్ వాడుకునే విధంగా అనుమతులు ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాటో గనుక ఈ పని చేస్తే అది రష్యాను మరింత రెచ్చగొట్టినట్లే అవుతుంది. ఇప్పటికే చైనా, ముఖ్యంగా ఉత్తర కొరియా నుండి ఆయుధ సాంకేతిక సహాయం కోరుతున్న రష్యా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఇది రష్యాతో పాటు దాని మిత్ర దేశాలైన చైనా, ఉత్తర కొరియాల వంటి అమెరికా వ్యతిరేక శక్తులను కూడగడుతుంది. ఇది నిస్సంకోచంగా ప్రపంచ యుద్ధానికి దారితీయడానికి కారణమవుతుంది. సరిగ్గా ఈ ఉత్కంఠ వాతావరణం మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం మంగోలియా పర్యటనకు పచ్చజెండా ఊపినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. అయితే మంగోలియా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో సభ్య దేశంగా ఉంది. అంటే పుతిన్ను యుద్ధ నిరస్తుడిగా పరిగణించిన ICC ప్రతిపాదనకు మంగోలియా కూడా మద్దతు ఇచ్చినట్లే భావించాలి. దీని ప్రకారం మార్చి 2023లో ICC పుతిన్పై ఇచ్చిన అరెస్టు వారెంట్కు కట్టుబడి ఉండాలి. కానీ దీనికి విరుద్ధంగా మంగోలియా అధ్యక్షుడు ఉక్నాగిన్ కురెల్సుక్ ఆహ్వానం మేరకు పుతిన్ ఆ దేశాన్ని సందర్శిస్తారని క్రెమ్లిన్ తెలిపింది. రోమ్ చట్టాన్ని ఆమోదించిన ICC సభ్యదేశానికి పుతిన్ వెళ్లడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. అయితే పుతిన్ మంగోలియా భూభాగంలోకి ప్రవేశించిన వెంటనే సభ్యులందరినీ అరెస్టు చేయాలనే ఒప్పందం ప్రకారం పుతిన్ మరికొన్ని రోజుల్లో అరెస్ట్ అవ్వాలి. అయితే సోవియట్, మంగోలియన్ దళాలు సంయుక్తంగా జపాన్ దళాలను ఓడించిన కల్క్నిన్ గోల్ యుద్ధాల 85వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా పుతిన్ పర్యటన చోటు చేసుకుంది. ఇక పుతిన్ను ICC అరెస్టు చేస్తే దాని పరిణామాలు మరో విధంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. కానీ మంగోలియా పుతిన్ అరెస్టుకు సహకరించదనే అభిప్రాయమే అందరిలోనూ ఉంది. ఇక ఈ వేదికపై ఎలాంటి పరిణామాలు జరిగినా అది యుద్ధంపై ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు. అయితే నిజంగా పుతిన్ అరెస్ట్ అవుతారా అంటే కాకపోవచ్చు. కానీ అరెస్ట్ అయితే ఎందుకవుతారు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా వస్తున్న చర్చ. పుతిన్ మంగోలియాలోకి అడుగుపెట్టిన తర్వాత తన అధ్యక్ష విమానం నుండి దిగిన కొన్ని సెకండ్లలోనే పుతిన్ చేతికి సంకెళ్లు వేయడం ఊహలో కూడా కష్టమే. అందులోనూ పుతిన్ UN భద్రతా మండలి శాశ్వత సభ్యుల్లో ఒకరు. అయితే ICC సిద్ధాంతం ప్రకారం అయితే ఈ అరెస్ట్ జరగాలి. ICC నుండి అరెస్టు వారెంట్ జారీ అయితే ఆ వ్యక్తి ICC సభ్య దేశాల గడ్డపై అడుగుపెట్టగానే నిర్బంధించాలి. దీనికి మంగోలియా కూడా మినహాయింపు కాదు. అయితే వాస్తవానికి మంగోలియా రష్యాపై ఆర్థికంగా ఆధారపడుతున్న దేశం కనుక శక్తివంతమైన పొరుగు దేశం నుండి కోపాన్ని కొని తెచ్చుకోలేదు. అందులోనూ మాస్కోతో ఆటలంటే మంటల్లో తలపెట్టినట్లేనని మంగోలియాకు తెలియంది కాదు. ఒకవేళ పుతిన్ను అరెస్టు చేయడం అంటూ జరిగితే అది మంగోలియాకు ICC వల్ల కలిగే పరిణామాల కంటే రష్యా నుండి వచ్చే హాని మరింత దారుణంగా ఉంటుంది. తూర్పు ఆసియాలోని ఈ దేశం తప్పటడుగు వేస్తే అది స్వదేశంలో కార్యకర్తల నుండి కోపానికి, రాజకీయ విధ్వంసానికి కారణమవుతుంది. వాటిని చక్కదిద్దే అధికారం, హక్కు కూడా ICCకి లేదు కనుక మంగోలియా అలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా మంగోలియా ICC నిబంధనలు పట్టించుకోకపోవడం ఇదే మొదటిసారి కాదు. 2015లో యాక్టివ్ అరెస్ట్ వారెంట్ ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా, అప్పటి సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్బషీర్ మంగోలియా వచ్చినప్పుడు అదుపులోకి తీసుకోలేదు. అలాగే ఈసారి కూడా పుతిన్ విషయంలో ఎలాంటి తొందరపాటు అడుగు వేయదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా కూడా మంగోలియాతో ఎలాంటి సమస్య లేదని ఆల్రెడీ ప్రకటించింది. సో పుతిన్ పర్యటన ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది.
సరిగ్గా ఇదే మరోసారి ఐసీసీలో అమెరికా ఈయూలకు పుండుపై కారం చల్లినట్లు అవుతుంది. దీనికి తోడు ఇటీవల అంతర్జాతీయ ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ రష్యా ఉక్రెయిన్లోని అణు కేంద్రంపై దాడి చేసింది. అప్పుడు అంతర్జాతీయంగా రష్యాపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇప్పుడు న్యూక్లియర్ వాచ్డాగ్ చీఫ్ రాఫెల్ గ్రాసీ ఉక్రెయిన్ పవర్ ప్లాంట్ను సందర్శించనున్నారు. పుతిన్ మంగోలియా వెళ్లే సమయంలోనే రాఫెల్ గ్రాసీ ఉక్రెయిన్ను సందర్శించి అత్యున్నత స్థాయి చర్చలు జరుపుతారు. అందులో భాగంగా జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్ను సందర్శిస్తారు. ఈ ప్రాంతంలో డ్రోన్ బెదిరింపులు వచ్చిన తర్వాత దీనిని అమెరికా, ఈయూలు గట్టి పర్యవేక్షణలో ఉంచాయి. దీనిపై రష్యా దాడి అణు భద్రతకు ప్రమాదం కలిగించి తీవ్రమైన సంఘటనగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల గ్రాసీ రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో అణు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ సైనిక కార్యకలాపాలు దగ్గరగా ఉండడం వల్ల అణు ప్రమాదం సంభవించే అవకాశముందని చెప్పాడు. ఇక ఇప్పటికే పోలాండ్, జర్మనీ భూభాగంలోకి రష్యా యుద్ధ విమానాలు ఎగురుతున్నాయని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి. పోలాండ్ ఆ ప్రాంతంలో 100 మంది సైనికులను కూడా మోహరించింది. ఈ ఏడాది మార్చి నుండి పోలాండ్ ఉక్రెయిన్లో జరిగే యుద్ధంలో భాగంగా పోలాండ్ సరిహద్దులకు దగ్గరగా వెళ్లి రష్యన్ క్షిపణులను అడ్డగించే ఆలోచన చేస్తోంది. రష్యా క్షిపణులను కూల్చివేయాలని ప్రతిపాదనను ఉక్రెయిన్ తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రతిపాదనపై 2 దేశాలు సంతకాలు కూడా చేశాయి. కాబట్టి ఈ ఉమ్మడి రక్షణ ఒప్పందంలో భాగంగా పోలాండ్ ఉక్రెయిన్కు ఆయుధ సహకారం ప్రస్తుతం నిరాకరించినప్పటికీ తన భూభాగంలోకి రష్యా డ్రోన్లు కనబడితే మాత్రం చూస్తూ ఊరుకోదు. ఇక ఉక్రెయిన్పై దూసుకొచ్చే క్షిపణులను పోలాండ్ అడ్డగించడానికి ప్రయత్నిస్తే రష్యా తీవ్రంగా స్పందిస్తుందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఇలా ఒక్క పోలాండ్ మాత్రమే కాదు, ఇతర నాటో దేశాలను కూడా రష్యా హెచ్చరికలతో నియంత్రిస్తోంది. దీనితో రష్యాకు ఫుల్ స్టాప్ పెట్టడానికి నాటో నుండి యూరోపియన్ యూనియన్, అమెరికాలు కాలు దూవుతున్నాయి. ఇది నాటోతో రష్యాకు ఖచ్చితమైన సూచనగానే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు నాటో దళాలు యుక్రెయిన్ విషయంలో జోక్యం చేసుకుంటే సమస్య మరింత జటిలం కావచ్చు. ఒకవేళ అదే జరిగితే అణ్వాయుధాల వరకు వెళ్లాల్సి వస్తుందని పుతిన్ ఇప్పటికే పరోక్షంగా హెచ్చరించారు. For more videos like this, subscribe Big TV channel.